హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమ్మకం. ఈరోజు పార్సిల్లో కొన్ని దొండపాదులు తెప్పించామండి. ఇవి దొండకాయలు విత్తనాల ద్వారా కాకుండా ఇలా స్టెమ్ ద్వారా మాత్రమే మొక్కలు వేసుకోవాలి. ఈ ఆన్లైన్ పార్సిల్ తెప్పించాను. వీళ్ళ అడ్రస్సు శశి అని చెప్పి ఫామ్ ఉంది అది. ఆ ఫామ్లో ఈ దొండకు సంబంధించిన తీగపాదులు స్టెమ్లు కట్ చేసి వాళ్ళే రూట్ తెప్పించి ఇలా మనకి పంపిస్తారు. ఈ చిన్న చిన్న 2-3 మొక్కలు ఇలా 4 మొక్కలు కొంచెం కాస్ట్గానే ఉంటాయి. ఎక్కువ మొక్కలు తెప్పించుకుంటే తక్కువ రేటు పడుతుందంట. నేనైతే 6 మొక్కలు తెప్పించాను. ఈ 6 మొక్కలు 350 రూపాయలు ఉంది ప్రస్తుతానికి ప్రజెంట్ రేటు. ఇక్కడ ఈ ఎంత రూటు ఫామ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇది డ్యామేజ్ అవ్వకుండా ఈ కవర్ చుట్టి ప్యాక్ చేసి పంపించారు మనకి. వితిన్ 1 or 2 డేస్లోనే నాకు DTDC ద్వారా పార్సిల్ వచ్చేసింది. ఇప్పుడు దాకా మన తోటలో దొండపాదులు పెట్టలేదు. నేను విత్తనం ద్వారానే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి స్టెమ్ అవైలబుల్గా లేదు తెచ్చి పెడతానికి. దానికి తోడు ఇంకేంటంటే దొండపాదులకి ఎక్కువగా పురుగు ఎక్కువ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి కూడా నేను కొంచెం పోయినసారి అవాయిడ్ చేశాను. కానీ దొండకాయ వల్ల ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దొండకాయని ఎక్కువగా మనం ఆహారంలో కూరగాయగా తీసుకోవడం ద్వారా మనకి బ్లడ్ పడుతుందంట. దొండకాయ కూడా బయట మార్కెట్లో బాగానే రేటు ఉంది. మనం టమాటా రేటు రేటు అనుకుంటాము, కానీ టమాటాకి మిగిలిన కూరగాయలకి రేటు తేడా 20 రూపాయలు 10 రూపాయలు అంతేనండి. మిగిలిన కూరగాయలు కూడా టమాటాకి ధీటుగానే రేట్లు ఉన్నాయి. రేటు సమస్య పక్కన పెడితే మనకి ఆర్గానిక్గా రాదు కదా. అందుకని కాసిన 4 కాయలైనా సరే మనం ఆర్గానిక్గా పండించుకొని కొంతైనా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాను చిన్న ప్రయత్నం చేయబడుతున్నాం. ఇవ్వండి స్టెమ్, వాళ్ళే స్టెమ్ కట్ చేసి ఇలా రూట్ ఫామ్ చేస్తారు. చూస్తున్నారా, ఇలా స్టెమ్ ఇలా వచ్చేసింది. ఇంకా కొంచెం ఆకులు ఫ్రెష్గానే ఉండేవి, నేను కొంచెం లేట్ చేశాను. ఇట్లానే ఇదిగో చూసారా, ఇది రూట్ స్టెమ్ రూట్ అవన్నీ రూట్సే. ఇలా ఉండిద్ది. స్టెమ్ కొంచెం బాగా పెద్దగా ఉంది. స్టెమ్ బాగా సైజు పెద్దగా ఉంది. వేర్లు కొంచెంగానే ఉన్నాయి, జస్ట్ వచ్చినాయి. ఇవన్నీ ఇలా మొలకలు వచ్చేసినాయి పక్క. ఇది ఎలాగంటే స్టెమ్ కట్ చేసిన తర్వాత ఒక కనుపు ఏమో భూమిలోకి ఉండేటట్టుగా ఉంచుతారు. నెక్స్ట్ ఇంకో కనుపు దగ్గర ఇలాగా మనకి తీగ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు 3-3 6 అన్నారు, 4-4 8 దాకా పంపించారండి. కోకో పీట్ పెట్టి రూట్ డ్యామేజ్ అవ్వకుండా పెట్టారు. ఇప్పుడు దీన్ని మనం నాటుకోవాలి మన తోటలో. వీళ్ళు పంపించిన దొండ వెరైటీలు పెన్సిల్ దొండ అండి. వీటిల్లో 2 రకాలు పంపించారు. ఒకటి గుజరాతీ వెరైటీ, ఇది హైబ్రిడ్ విత్తనం అంట, ఇవి బాగా కాస్తాయి. అలానే రెండోది బెంగాలీ వెరైటీ, ఇవి నాటు వెరైటీ అంట. ఇలా 2 వెరైటీస్కి 8 స్టెమ్లు మనకు పంపించారు. వీటితో పాటు నేను కొన్ని విత్తనాలు కూడా ఉంటే వాళ్ళ క్యాటలాగ్లో పెట్టాను. ఇవేసరికి బోడ కాకర విత్తనాలు. కాకరకాయ గుండ్రంగా ఇంత మన జామకాయ లాగా కాస్తాయి. బోడ కాకర మార్కెట్లో దీని కాస్ట్ కూడా బాగా రేట్ ఎక్కువగా ఉంటుందంటే. చూడండి ఈ విత్తనాలు ఎలా ఉన్నాయో, పెద్ద సైజు గుండ్లుగా ఉన్నాయి. ఇవి కీరదోస తెప్పించాను, కీరదోస విత్తనాలు. కొత్తిమీర విత్తనాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా జర్మినేట్ అవుతాయి. ఈ విత్తనాలు చూస్తేనే అర్థమైపోతుంది. అలాగనే కొయ్య తోటకూర, రెడ్ తోటకూర కూడా తెప్పించాను. ప్రస్తుతానికి మనం ఈ దొండపాదుల్ని మనం నాటుకోవాలి. ఆల్రెడీ వేసిన నిలువు పందిరికి బీరకాయ, సొరకాయ, కాకరకాయ, అలానే దోసకాయ, కీరదోస విత్తనాలు కూడా వేసి ఇవన్నీ కూడా ఒక్కొక్క విత్తనానికి 2 పాదులు చొప్పున మనం ఆ టెల్లీస్కి వెళ్ళిద్దాం అనుకున్నాము. అయితే ఈ దొండపాదుల వరకు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పెడదాం అనుకుంటున్నాను.
ఎందుకంటే దీనికి కొంచెం పురుగు ఎక్కువగా వస్తుంది, అందుకని ఆ కంట్రోలింగ్ కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చేస్తుంది. ఇదిగోండి, ఇది ముందు వైపు, మన తోటకు ముందు వైపు ఉన్న ఫెన్సింగ్. స్టెమ్ లావుగా ఉందని చెప్పి ఒక్కొక్క స్టెమ్మే పెడుతున్నాను. వాళ్ళు ఆల్రెడీ దేంతో పాటు కొద్ది కోకోపీట్ ఇచ్చారు. ఆల్రెడీ భూమి నెమ్మగా ఉంది వానబడి, అందుకని చెప్పి నేను మామూలుగా వాటర్ పోయకుండా పెడుతున్నాను. తర్వాత వాటర్ పోస్తాను. వాళ్ళు చిన్న దాంట్లో కోకోపీట్ ఉంది కదా, దాన్ని వాడుతున్నాను. వాళ్ళ కంపోస్ట్ ఉంటే ఇంకా బాగుండేది. ఈ స్టెమ్ ఇంకా లావు ఉంది బాగా బలంగా. తోటకు వెనక వైపు ఫెన్సింగ్కి పెడదామండి. ఇక్కడ మాత్రం రెండు స్టెమ్లు పెట్టాను, చిన్న చిన్నగా ఉన్నాయి, అందుకని రెండు పెడుతున్నాను. మా తోటలోని గులాబీ మొక్కకి బాగా మంచి గులాబీ వచ్చేసింది. ఇంకా ఇంకో గులాబీ రాబోతుంది. సొరపాదికి సొరకాయ వచ్చేసింది, చూసారా? అలానే ఇంకా బెండ చెట్లకి బెండకాయలు కూడా బాగా వచ్చాయి, లేతగానే ఉన్నాయి. ఇలా ప్లేస్ చేశాను. ఇవి వెళ్ళి ఇలాగా మన ఫెన్సింగ్కి అల్లుకుంటాయి. ఇటువైపు ఇలాగ డెకరేట్ చేశాను. ఇది కూడా ఇలా ఫెన్సింగ్కి అల్లుకుంటుంది. దీనికి దాదాపు ఒక 10 అడుగులు గ్యాప్ వదిలిపెట్టాను. అవైతే ఇంకా పూర్తిగా దూరంగా అటువైపు వేసాను. పూర్తిగా అటువైపు దూరంగా అటు ఫెన్సింగ్ వేసాను. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.